హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం? ఆర్గానికల్ వాటర్ ఫాల్స్. ఎస్. సో ఫుల్ ఎక్సైటెడ్ అది. నేను రాత్రి పడుకోలేదు సరిగ్గా. నిజంగా నేను నిద్రపట్టలేదు, నాకు అలారం కంటే ముందే లేచిపోయాను. సో యా, వీళ్ళ ఫ్రెండ్స్ తో వెళ్తున్నాం అనమాట. మొత్తం 4 members అనమాట. వాళ్ళొక పేరు, మేము. సో ఐఎమ్ ఎక్సైటెడ్. నాకు ఫస్ట్ టైం కాబట్టి ఈయన ఆల్రెడీ వెళ్ళారు వన్స్. బాగుంటది కదా. బాగుంటది. సో అక్కడ కొరాకల్ రైడ్ ఇవన్నీ ఫేమస్ అంట. ఫాల్స్ దగ్గరికి తీసుకెళ్ళి వాటర్ లో. సో దరిసిపోయింది. సో ఐఎమ్ ఎక్సైటెడ్. ఎలా ఉందో మీకు కూడా చూపిస్తాను, ఎంత బాగుందో. సో యా, మాతో పాటు మీరు కూడా వచ్చేయండి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్ ఫ్రమ్ హియర్. ఓకే, బై ఫర్ నౌ. సో మా ఇంటి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా అక్కడ మా బైక్ పెట్టేసి అందరం కార్లో స్టార్ట్ అయిపోయాము. ఇంకా అక్కడే నియర్ బై ఉన్న హోటల్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాం అనమాట. సో ఎట్ స్ట్రెచ్ ఇంకా డైరెక్ట్ గా వాటర్ ఫాల్స్ కి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ ఈస్ గుడ్. ఇడ్లీ, ఇంకా దోశ, టీ, కాఫీ ఇలా అందరం మంచిగా తినేసి తాగేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట. సో మాకు అరౌండ్ 140 kilometers డిస్టెన్స్ లో ఉందన్నమాట ఈ వాటర్ ఫాల్స్. చాలా ఫేమస్. సో ఈ హోగెనికల్ వాటర్ ఫాల్స్ వచ్చేసి బార్డర్ లో ఉంటుంది అనమాట, కర్ణాటకకి తమిళనాడుకి. సో చాలా ఫేమస్. బట్ మస్ట్ విజిట్ టైం వచ్చేసి సెప్టెంబర్ అండ్ అక్టోబర్ టైం అనమాట. మేము ఆల్రెడీ ముందే రీల్స్, వీడియోస్ అవన్నీ చూసి వెళ్ళాము. బట్ వర్స్ట్ టైం కూడా ఇదే, ఎందుకంటే ఇది కొంచెం మాన్సూన్ కదా, ఎక్కువ వర్షాలు అది పడుతూ ఉంటది. దట్టు ఆఫ్ కోర్స్ ఇంకా కర్ణాటక అంతా ఎక్కువ వర్షాలు. సో అలాంటిది ఇంకా రైనీ సీజన్ లో ఎక్కువ పడతాయి కదా. సో అలాంటప్పుడు ఫ్లో ఎక్కువ ఉంటే అక్కడ వాటర్ ఫాల్స్ కి అలౌ చేయరన్నమాట. సో ఫ్లో బట్టి మనకి అవైలబుల్ గా ఉంటుంది, లైక్ క్లోజా ఓపెనా అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ మేము వెళ్ళిన రూట్ లో చాలా వరకు వన్ వేనే ఉంది. బట్ దానివల్ల కొన్ని ప్లేసెస్ లో ట్రాఫిక్ జామ్ అయిపోయేది అనమాట. దానివల్ల చాలా టైం కన్జ్యూమ్ అయిపోయింది. అండ్ కొన్ని ప్లేసెస్ లో రోడ్ బాగానే ఉంది. ఫాల్స్ దగ్గరికి వెళ్తున్న కొద్దీ అక్కడ మాత్రం రోడ్ కొంచెం అన్ఈవెన్ గా ఉంది. అండ్ ఆ రోజు మేము వెళ్ళింది వీకెండ్ కదా, క్రౌడ్ కూడా ఫుల్ ఉంది. అండ్ ఎండ మామూలుగా లేదు. అంత బెంగళూరులో ఇంత రేంజ్ లో ఎండ ఎక్కువ ఉండదు. బట్ ఈ మధ్య అయితే మాత్రం మార్నింగ్స్ అంతా ఫుల్ సన్నీ ఉంటుంది, అండ్ ఈవినింగ్స్ అయితే వర్షం పడుతుంది. మేము వెళ్ళిన రోజు అయితే మాత్రం టూ మచ్ సన్నీ ఉండే. సో మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాము ఫాల్స్. అండ్ ఒక 20 kilometers ఉంది ఫాల్స్ కి అనగా ఇంకా మనకి అక్కడ పోలీస్ కూడా ఉంటారు. జస్ట్ నార్మల్ అలా చెక్ చేసి పంపిస్తారనమాట. ఆ రోజు మాకు వాళ్ళు చెప్పారు లైక్ ఇలా క్లోజ్ ఉంది అని చెప్పేసి. ఐ థింక్ మేము సరే కొరాకల్ రైడ్ క్లోజ్ ఉంటుంది ఏమో అని చెప్పేసి అనుకున్నాం. ఫాల్స్ ఓపెన్ లో ఉంది అని చెప్పారనమాట వాళ్ళు కూడా. సో సరే అని చెప్పేసి వెళ్ళాం. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం కొరాకల్ రైడ్ స్టాప్ చేసేసారు. వాటర్ ఫాల్స్ మొత్తం కూడా ఇంకా స్టాప్ చేసేసారు, ఎవరిని అలౌ చేయట్లేదు. ఫైనల్ గా మేమైతే హోగెనికల్ వాటర్ ఫాల్స్ కి వచ్చేసాము. సో అక్కడ స్టార్టింగ్ లోనే చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. సో క్యూట్ స్టఫ్ ఉంటుంది, పిల్లలకి డ్రెస్సెస్, హ్యాట్స్, ఇలా చాలా షాప్స్ ఉంటాయి. సో ఎవరికైనా కావాలంటే హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. అండ్ అలా కొంచెం వాక్ చేశాక అప్పుడు మెయిన్ ఫాల్స్ కి వే అన్నమాట. సండేస్ కాబట్టి చాలా రష్ ఉంది. అండ్ ఇంకా నార్మల్ డేస్, వీక్ డేస్ అయితే ఇంత రష్ ఉండకపోవచ్చు. అండ్ ఈ ప్లేస్ లో కొంచెం సీ ఫుడ్ ఫేమస్ అనమాట. అంటే రివర్ అది ఉంది కాబట్టి ఫిష్, ప్రాన్స్ ఇలాంటివన్నీ చాలా ఫేమస్. సో అక్కడే లైవ్ గా వాళ్ళు ఇస్తున్నారు, సెల్ చేస్తున్నారు, ఆరెల్స్ కుక్ చేసి కూడా ఇస్తున్నారు. సో ఎవరికైనా కావాలి అన్నా మనం అక్కడ ఆర్డర్ చేయొచ్చు, ఆరెల్స్ ఆల్రెడీ కుక్ చేసినవి కూడా తీసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, అందరూ వెయిట్ చేస్తున్నారు ఓపెన్ చేస్తారేమో అని చెప్పేసి. బట్ వాళ్ళు అస్సలు లేదు, క్లోజ్, సేఫ్టీ రీజన్స్ వల్ల క్లోజ్ అయింది అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ఈ వేలో వాక్ చేసి మెయిన్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలన్నమాట. ఇదంతా యాక్చువల్ గా అయితే స్టోన్స్ అవి ఉంటాయంట. బట్ చూసారు కదా, ఆ మెయిన్ వాటర్ ఫాల్స్ ఫ్లో ఎక్కువైపోవడం వల్ల
ఈ వాక్ వే అంతా కూడా ఫుల్ వాటర్ వచ్చేసింది. సో చాలా రిస్క్. ఆఫ్ కోర్స్ మన కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు క్లోజ్ చేసినందుకు వాళ్ళకి కూడా ఏం యూజ్ ఉండదు. మన కోసమే ఆలోచించారు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము. కొరాకల్ రైడ్ కూడా మిస్ అయ్యాము. అది మెయిన్ మాకు బాధ అనిపించింది. బట్ ఇంకేం చేయలేము. ఫుల్ వే అంతా కూడా స్మెల్ అన్నమాట ఫిష్‌ది. కొంచెం ప్రాబ్లమ్ అనిపిస్తది. ఆ స్మెల్ పడని వాళ్ళకి. ఇంకా మనం ఏం చేయలేము. స్కిప్ చేయలేము. సో అక్కడక్కడ కొన్ని ప్లేసెస్‌లో ఇలా వ్యూ కనిపిస్తుందన్నమాట వాటర్ ఫాల్స్‌ది. సో ఇంకా అక్కడే ఆగి జస్ట్ అలా కాసేపు చూసి ఇంకా ఫోటోలు, వీడియోసే తీసుకున్నా అది కూడా వ్లాగ్ కోసం. ఫోటోస్ కూడా అసలు ఏం ఎక్కువ తీసుకోలేదు. ఎక్కడ తీసుకుంటాం ఏముందని తీసుకుంటాం. మేమైతే మంచిగా అంత ప్రిపేర్డ్‌గా వెళ్ళాము. సో అందుకనేమో ఇలా అయింది. బట్ ఓకే. సో రీచ్ అయిపోయాము హొగ్గనికల్ వాటర్ ఫాల్స్ అయితే. కానీ వెళ్ళిపోతాం కూడా. అనుకున్న తగ్గట్టు అయ్యింది ఒకటి మూమెంట్ అన్నమాట ఇప్పుడు మాకు. సో వచ్చాము కానీ వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల కొరాకల్ రైడ్ గట్ట అసలు మొత్తం క్లోజ్. కొరాకల్ రైడ్ వాటర్ ఫాల్స్ వాటర్ లో కూడా వెళ్ళలేదు కదా. ఫుల్ ఎక్కువ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల సో మొత్తం క్లోజ్. ఇంకా అసలు ఎక్కడికి ఎలో చేయట్లేదు. ఎక్కడన్నా మధ్యలో కనిపిస్తే చిన్నగా అక్కడ వెళ్ళి వీడియో తీసుకున్నాము అంతే. అంతకు మించి ఇంకా ఫ్లాప్ అన్నమాట. నెక్స్ట్ టైం బెటర్ లక్. యా సో అందరు వింతగా చూస్తున్నారు వీడియో తీసుకుంటే, కానీ మనం బ్లాగర్స్ కాబట్టి. సో యా అసలు యాక్చువల్ గా అయితే వీడియోస్ అవన్నీ చూసినప్పుడు అక్టోబర్ సెప్టెంబర్ మంత్ బెస్ట్ అని చెప్పేసి చూసాము. యాక్చువల్లీ ఇది ఎక్కువ ఎగ్జైట్ అయింది. అందుకే ఎగ్జైట్ అయితే ఎక్కువ బెడిసిపోద్ది అంటారు కదా, అలాగే అయిపోయినట్టు అయిపోయింది. యా సో ఇదే బెస్ట్ మంత్, ఇదే వర్స్ట్ మంత్ కూడా. సో డిపెండ్స్ ఆన్ లక్ అంతే. సో సెప్టెంబర్ అక్టోబర్ లో వర్షాలు కూడా ఎక్కువ పడతాయి కాబట్టి అదే బెస్ట్, అదే వర్స్ట్ కూడా. సో మేము వచ్చినప్పుడు బాగా వర్షాలు పడ్డాయి ఒక 2-3 days ముందంతా కూడా. అందుకనే ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి క్లోజ్ చేస్తారు. సో చూద్దాం, అలా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం, చేసి రిటర్న్ అయిపోదాం. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తినారనమాట ఫిష్. బానే ఉంది అని అన్నారు. సో చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిష్ అవైలబుల్ గా ఉంది. సో చాలా మంది కొనుక్కుంటున్నారు. లైవ్ కానీ, ఐ మీన్ లైవ్ అంటే కుక్ చేయలేనివి కానీ, ఆర్ ఎల్స్ కుక్ చేసినవి కానీ అక్కడికక్కడ తినడం, ఆర్ ఎల్స్ తీసుకొని వెళ్ళి పిక్నిక్ లాగా చేసుకోవడం, పిక్నిక్ చేసుకొని అక్కడ వాళ్ళే సెల్ఫ్ కుక్ చేసుకోవడం. సో ఇలా చేసుకుంటున్నారు అనమాట. ఆన్ ది వే అంతా కూడా మేము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఏదన్నా మంచిగా చూసామంటే ఈ బోట్సే చూసాము. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎక్కడ చూసినా సో అవే బోట్స్ ఎక్కువ కనిపించాయి అనమాట. అండ్ నా సజెషన్ ఏంటంటే, మీరు ఎవరైనా ఇలాంటివి ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఒకసారి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉంటే కనుక్కోండి. జస్ట్ ఇన్ కేస్ ముందుగా వర్షాలు పడి ఉంటే మనం ఏం ప్రెడిక్ట్ చేయలేము వెదర్ ని కానీ, అక్కడ సిచ్యువేషన్ ని కానీ. అండ్ ట్రెక్కింగ్ ప్లేసెస్ లో కూడా ఇలాంటివి నేను విన్నాను. ఎప్పుడప్పుడు ఆన్ ద స్పాట్ కూడా స్టాప్ చేసేస్తారు అని చెప్పేసి. సో వీ కాంట్ డూ ఎనీథింగ్. అండ్ ఇంకా రిటర్న్ లో HF2 అనేదో సమ్ కెఫే ఉంటే అక్కడ ఫుడ్ తిన్నాము. బట్ నాట్ దట్ మచ్ టేస్టీ. సో యూఆర్ బ్యాక్ హోమ్. అలా ఒక ఏమంటారు అన్సక్సెస్ఫుల్ ట్రిప్ అనమాట. సో ఇంటికి వచ్చేసాము. అనుకున్నది ఒకటి అయింది ఒకటి మూమెంట్ అనమాట ఇదైతే పక్కాగా. సో యా ఆఫ్ కోర్స్ ఇలాంటివి కూడా మెమరీస్ ఉండాలి అప్పుడప్పుడు. సో స్టిల్ ఇట్స్ అ గుడ్ మెమరీ. బట్ ఇంకా అది ఓపెన్ లేకపోతే ఏం చేయలేము. ఆఫ్ కోర్స్ వాళ్ళైనా కానీ మన సేఫ్టీ కోసమే ఆలోచిస్తారు కాబట్టి గవర్నమెంట్ కూడా. సో వీ షుడ్ ఏమంటారు ఇంకా సర్దుకొని వెళ్ళిపోవాలి అంతే. అండ్ మీరు కూడా ఎప్పుడన్నా ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తున్నప్పుడు జస్ట్ ఇన్ కేస్ ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్స్ అవి ఇవి ఏమైనా ఉంటే ట్రై చేయండి వాళ్ళకి అడగడానికి. అండ్ కొన్ని ప్లేసెస్లో ట్రెక్కింగ్స్ అప్పుడు కూడా ఈ కర్ణాటక గవర్నమెంట్ ఇలానే అప్పుడప్పుడు వెదర్ బట్టి కండిషన్స్ అన్నీ చూసుకొని ఆన్ ద స్పాట్ కూడా ఏమంటారు క్యాన్సిల్ చేసిన సిచ్యువేషన్స్ నేను విన్నాను. సో ఇట్ హ్యాపెన్స్, వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఇట్ వాజ్ గుడ్. ఆ ఎక్స్పీరియన్స్ అయినా కానీ క్రేజీ ఎక్స్పీరియన్స్ అన్నమాట. సో యా ఈసారి అయితే హొగ్గనికల్ వాటర్ ఫాల్స్ మిస్ అయిపోయాము వెళ్ళి కూడా. సో విల్ సీ నెక్స్ట్ టైం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.